హలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ కామర్స్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి, ఎంటర్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సార్ 10th క్లాస్ తర్వాత కామర్స్లో ఉండే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, కామర్స్ కోర్సెస్ ఏమున్నాయి? సో 10th క్లాస్ తర్వాత మనకుండే మెయిన్ కోర్సెస్ ఎంఈసి ప్లస్ సిఏ ఆర్ సిఎంఏ. సో సిఏ సిఎంఏ రెండు డిఫరెన్స్ ఏంటి అంటే, సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ సబ్జెక్ట్స్. 20% సిలబస్ విల్ బి మోర్ ఇన్ ద సిఏ. ఇప్పుడు మనము ఈ కామర్స్ను సాఫ్ట్వేర్ను రెండు మిక్స్ చేయగలమా, అది పాసిబుల్ అవుతుందా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్. సో ఈ రెండు కామర్స్ ప్లస్ సాఫ్ట్వేర్ను ఏం చేయొచ్చు, మనం రెండు కలిపి చదవచ్చు. సో ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఎంఈసి ప్లస్ సిఏ ఆర్ సిఈసి ప్లస్ సిఏ ఆర్ సిఎంఏ, సిఏ సిఎంఏ యూ కెన్ కన్సిడర్ బోత్ ఆర్ సిమిలర్ ఆల్మోస్ట్. సో ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది పేరెంట్స్కు, సార్ ఎంఈసి బెటరా సిఈసి బెటరా? ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ మ్యాథ్స్, మీరు మ్యాథ్స్లో కంఫర్ట్ ఉంటే ఎంఈసి బెటర్. ఒకవేళ మ్యాథ్స్లో నేను కంఫర్ట్ లేను అనుకుంటే సిఈసికి వెళ్ళిపోవచ్చు. మరి సిఈసి తీసుకుంటే సిఏ కానీ సిఎంఏ కానీ చేయొచ్చా? సిఏ ఫౌండేషన్లో అంటే సిఏలో కానీ సిఎంఏలో కానీ మళ్ళీ మ్యాథ్స్ ఉంటాయా ఉండవా అనేది క్వశ్చన్. సిఏ మొత్తం 3 లెవెల్స్లో, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో లెవెల్ 1లో మ్యాథ్స్ ఉంటుంది. సార్ మరి సిఈసి స్టూడెంట్స్ మరి మ్యాథ్స్ రాయలేరు కదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సిఈసి స్టూడెంట్స్ కూడా సిఏ చేయొచ్చు, సిఈసి స్టూడెంట్స్ కూడా సిఎంఏ చేయొచ్చు. మరి మ్యాథ్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు మీకు సిఏ ఫౌండేషన్లో కానీ సిఎంఏ ఫౌండేషన్లో కానీ ఉండే మ్యాథ్స్ బేసిక్ మ్యాథ్స్, అది ఎవరైనా చేయొచ్చు. ఓన్లీ ఎంఈసి స్టూడెంట్ లేదా ఎంపీసీ స్టూడెంట్ అనే కాదు, ఆ మ్యాథ్స్ ఎవరైనా చేయొచ్చు. 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్కు సంబంధించిన మ్యాథ్స్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ మ్యాథ్స్, అది మళ్ళీ మేము సపరేట్ ట్రైనింగ్ ఇస్తాం. సిఈసి తీసుకుంటే సిఏకి సూటబుల్ కాదు అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. సిఈసి స్టూడెంట్ అయినా ఎంఈసి స్టూడెంట్ అయినా సిఏ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు. బట్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్, మీరు మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ వరకు మీరు బాగున్నారంటే ఎంఈసి తీసుకోవచ్చు. లేదు నాకు మ్యాథ్స్లో ఫుల్ డల్ ఉన్నాను అనుకుంటే సిఈసికి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అగైన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ. సో ఎంఈసి అయినా సిఈసి అయినా మాకు ఏ ప్రాబ్లం లేదు, ఎవరైనా సిఏ చేయొచ్చు, సిఎంఏ చేయొచ్చు. సో ఇప్పుడు ఎంఈసి ప్లస్ సిఏ ఆర్ సిఈసి ప్లస్ సిఏ, సిఎంఏ వాట్ ఎవర్ మేబీ. సో ఇట్ ఈస్ ఎ టోటల్లీ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఎందుకు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటున్నానంటే, మీకు ఎంఈసి అనేది 2 years పడుతుంది, దాని తర్వాత మళ్ళీ సిఏ కానీ సిఎంఏ కానీ 3 years ఉంటుంది. ఇది కామర్స్కి సంబంధించిన డిస్కషన్. ఇప్పుడు మనం ఈ ఎంఈసి స్టూడెంట్కి కానీ సిఈసి స్టూడెంట్కి కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ స్టూడెంట్, ఈ అబ్బాయి లేదా అమ్మాయి ఓన్లీ సిఏనే కాకుండా సిఏతో పాటు సాఫ్ట్వేర్ కూడా అవుతుంది ఈ 5 years కోర్స్లో. అంటే ఈ 5 years మొత్తం కోర్సులో వీళ్ళకు సాఫ్ట్వేర్కు సంబంధించిన నాలెడ్జ్ కూడా మనం యాడ్ చేయబోతున్నాం. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన నాలెడ్జ్ అంటే ఏంటి? ఎస్ఏపి కానీ, ఒరాకిల్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ. సో ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్నీ మొత్తం ఈ 5 yearsలో మనం ఈ సిఏ అనే ఒక ప్రొఫెషనల్కు మళ్ళీ మనం యాడ్ చేయబోతున్నాం. అంటే ఇతను జస్ట్ నార్మల్ సిఏ కాదు, నార్మల్ సిఎంఏ కాదు, హీ ఈజ్ ఏ సిఏ ప్లస్ సాఫ్ట్వేర్. అంటే ఇతను ఫ్యూచర్లో కామర్స్ జాబ్కైనా వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్కైనా వెళ్ళొచ్చు, లేదా రెండింటిని మిక్స్ చేసే జాబ్స్కైనా వెళ్ళే విధంగా మనం స్టూడెంట్ని ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాం మొత్తం 5 yearsలో. సో ఈ 5 yearsలో ఒక స్టూడెంట్ సిఏ ప్లస్ సాఫ్ట్వేర్. ఇప్పుడు కెరీర్ ఆపర్చునిటీస్ అలా ఉంటాయి. ఈ సిఏ ప్లస్ సాఫ్ట్వేర్ మొత్తం ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఈ సిఏ ప్లస్ సాఫ్ట్వేర్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఇట్ ఈజ్ నాట్ ఏ కరికులం. ఇది ఎగ్జామ్కు సంబంధించిన కరికులం కాదు. మొత్తం ఆ స్టూడెంట్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడే మనం జాబ్కు ప్రిపేర్ చేస్తున్నాం, ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఈ 5 years అతను పర్ఫెక్ట్ ఫాలో కాగలిగితే సో హీ కెన్ గో అవుట్ ఫ్రమ్ హియర్ విత్ మినిమమ్ సిఏ క్వాలిఫికేషన్ ఉండి ప్లస్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండి మినిమం ప్యాకేజ్ హీ కెన్ ఎక్స్పెక్ట్ 18 lakhs per annum. ఏది సిఏ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటే హీ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 18 lakhs per annum ప్యాకేజ్ ఇన్ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్. ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఫారెన్ కంపెనీస్ వాట్ ఎవర్ మేబీ. సార్ ఇక్కడ మేము సిఏ చేయలేకపోయాము, ఎంఈసి ప్లస్ సిఏ కానీ సిఈసి ప్లస్ సిఏ కానీ చేయలేకపోయాము, కంప్లీట్ చేయలేకపోయాము. కంప్లీట్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీకు సిఏలో కానీ సిఎంఏలో కానీ ఇంటర్ అయిపోయినా, ఇంటర్ అంటే సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ అంటే ఆఫ్ అనుకోండి ఎగ్జాక్ట్గా. సో సిఏలో కానీ సిఎంఏలో కానీ ఆఫ్ అయిపోయి ప్లస్ ఈ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మినిమం దే కెన్ గెట్ 8 lakhs అబోవ్ ప్యాకేజెస్ ఇన్ ద ఎంఎన్సీ కంపెనీస్.
అంటే ఈ సిఏ ప్లస్ సాఫ్ట్వేర్కు అంత పవర్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, టోటల్ కంపెనీని మీరు హ్యాండిల్ చేయబోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, జస్ట్ ఈజ్ ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, అతని కామర్స్ నాలెడ్జ్ లేదు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేయగలడు, ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రకారమే ఆ కంపెనీని రన్ చేయగలడు. ఇక్కడ మీరేమవుతున్నారు, సిఏ అవుతున్నారు. సిఏ క్వాలిఫికేషన్ అనేది అంత ఈజీ కాదు. అంటే సిఏ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత మీ పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ సిఏకున్న పవర్ ఏంటంటే, సిఏ కానీ సిఎంఏకి కానీ ఉన్న పవర్ ఏంటంటే, మొత్తం కంపెనీ అంతా మీ హ్యాండ్ ఓవర్లో ఉండాలి. ఆ విధంగా మీరు మీ సిఏ క్వాలిఫికేషన్ను యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సిఏ యొక్క సబ్జెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, సిఏలో ఉన్న సిలబస్ అబ్జర్వ్ చేస్తే, ఈ సిఏలో ఉన్న సిలబస్ మీరు పర్ఫెక్ట్ ఫాలో అయ్యి ప్రాక్టికల్ ట్రైనింగ్ పర్ఫెక్ట్ చేస్తే మొత్తం కంపెనీ మొత్తం మన చేతిలో ఉంటుంది. అంటే సిఏ అంటే ఓన్లీ మీరు అకౌంట్స్ ఇవే అనుకోకండి. సిఏ అంటే అకౌంట్స్ ఒకటే కాదు, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే హ్యూమన్ రిసోర్స్, ఎంప్లాయీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పిఎఫ్, ఈఎస్ఐ, వాట్ ఎవర్ మేబీ, కమర్షియల్ డిపార్ట్మెంట్ అంటే కమర్షియల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, పర్చేజ్ డిపార్ట్మెంట్, ప్రొక్యూర్మెంట్, లాజిస్టిక్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా మన సిఏ సిలబస్లో కానీ సిఎంఏ సిలబస్లో కానీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీరు సిఏ క్వాలిఫికేషన్ ఉంటే అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ మీ చేతిలో ఉంటాయి, ఒక టెక్నాలజీ తప్ప. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నాలెడ్జ్ మనకు లేదు ఇంతవరకు సిఏ వాళ్ళకు. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, ఈ సిఏ వాళ్ళకు సాఫ్ట్వేర్ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే ఈ డిపార్ట్మెంట్స్తో పాటు ఈ సాఫ్ట్వేర్ మీద కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఈక్వలెంట్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి, ఎక్సెప్ట్ కోడింగ్ నాలెడ్జ్ కాకుండా రిమైనింగ్ ఓవర్వ్యూ నాలెడ్జ్ అంతా ఇక్కడ వస్తుంది మీకు. అంటే మొత్తం కంపెనీ మీ చేతిలోకి వచ్చేస్తుంది. యు ఆర్ గోయింగ్ టు బి ఏ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ సిఎఫ్ఓ ఫర్ దట్ కంపెనీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఎంగేజ్లోనే ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అయితే. అంటే ఆఫ్టర్ ఎండీ తర్వాత, ఒక కంపెనీ ఎండీ తర్వాత నెక్స్ట్ పొజిషన్ సిఈఓ ఉంటుంది. ఆ లెవెల్కి మనం వెళ్ళాలి అంటే మనకి ఈ కామర్స్ నాలెడ్జ్ ఉండాలి, ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా యాడ్ అవుతే ఆ కంపెనీ మొత్తం మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ దిస్ 5 years. ఈ 5 years మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అవుతుంది. ఏసీసీఏ అనే కోర్స్ ఉంటుంది. ఏసీసీఏ అంటే, ఇప్పుడు సిఏ అనేది మన ఇండియన్ సర్టిఫికేషన్, ఏసీసీఏ అంటే ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఈ సిఏ ప్లస్ సాఫ్ట్వేర్ ప్లస్ ఏసీసీఏ యాడ్ అవుతే మీరు ఇంకా ఆల్ ఓవర్ వరల్డ్లో మీకు తిరుగు ఉండదు. ఆల్ ఓవర్ వరల్డ్ యు ఆర్ యాక్సెప్టెడ్, ఆల్ ఓవర్ వరల్డ్ అకౌంటెంట్. ఫారెన్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏసీసీఏ కోర్స్ మనం ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. సిఏ అయిపోయిన తర్వాత ఏసీసీఏ ఆల్మోస్ట్ మీరు అయిపోయినట్టు అనుకోండి, దానికి సపరేట్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 4 papers ఎక్కువ రాస్తే చాలు. మనం సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత ఫారెన్కి వెళ్ళడానికి, సపోజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, లండన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, సో వీటిలోకి ఎంటర్ అవ్వడానికి కూడా మనము ట్రైనింగ్ ఇస్తాం, ఫారిన్ ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు 10th class తర్వాత మీరు తీసుకునే డెసిషన్, ఫైనల్ డెసిషన్, వెదర్ యూ వాంట్ టు గో ఫర్ ఐఐటి, వెదర్ యూ వాంట్ టు గో ఫర్ కామర్స్. సో ఐఐటిలో ఉన్న సీట్స్ ఎన్ని, కామర్స్లో ఇంకొకటి అండి, సిఏలో కానీ సిఎంఏలో కానీ సీట్స్ అనేవి లిమిట్ అంటూ ఉండవు. ఎవరు పాస్ అయితే వాళ్ళు క్వాలిఫై అయిపోవడమే. ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎనీబడి కెన్ రైట్ సిఎస్ సిఎంఏ. ఇక్కడ మీకు ఎంట్రీ రిస్ట్రిక్షన్ అంటూ ఉండదు, ఏ రిజర్వేషన్స్ ఉండవు. ఇఫ్ యూ స్ట్రగుల్ ఫర్ యువర్ స్టడీ యూ విల్ గెట్ త్రూ, దట్స్ ఆల్. ఇక్కడ మీకు ఎవరు ఆపలేరు, ఏ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏ రిజర్వేషన్స్ ఉండవు, ప్లస్ ఏ సీట్ లిమిట్స్ ఉండవు. సీట్ రాలేదు అనే కాన్సెప్ట్ ఉండదు. టేక్ పర్ఫెక్ట్ డెసిషన్, వెదర్ యూ వాంట్ టు గో ఫర్ కామర్స్, వెదర్ యూ వాంట్ టు గో ఫర్ ఐఐటి, దట్ ఈస్ యువర్ డెసిషన్. బట్ కామర్స్ ఇండస్ట్రీ సైడ్ వస్తే ఈ కామర్స్కి మేము ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి, సో బోత్ యు ఆర్ ఏ కామర్స్ గ్రాడ్యుయేట్ అండ్ యు ఆర్ ఈక్వలెంట్ టు సాఫ్ట్వేర్ ఆల్సో. సో టేక్ ఏ పర్ఫెక్ట్ డెసిషన్.